చోటా చెఫ్. ఇవాళ కూడా నేను యోధా మేము ముందుకు వచ్చేసాం కొత్త వెరైటీ చూపించడానికి. నిన్న రాత్రి నేను ఏమేమి తిన్నా తెలుసా? ఏమేమి తిన్నావు? చికెన్ బిర్యానీ, మంచూరియా, 65 చికెన్ 65, ఎగ్ మసాలా సంథింగ్, చాలా చాలా వెరైటీస్ తిన్నాను. బాగా పడుకొని ఇవాళ స్కూల్ కూడా డుమ్మా కొట్టేశాను. అవునా? మరి నువ్వు? నేను నైట్ తొందరగానే పడుకున్నాను. నేను తొందరగా పడుకోలేదు, నేను 1:30కి పడుకున్నా నైట్ మిడ్నైట్. అవునా? అలా చిన్న పాప కదా తొందరగా పడుకోవాలి, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. 12కా? ఏం తిన్నా రాత్రి? నేను ఏం తిన్నా? వెజ్ తిన్నా, పప్పు సాంబార్ అలాంటివి తిన్నా. వావ్, ఎంత మంచిగా తిన్నాను. నేను ఎట్లా తిన్నాను కదా చికెన్ బిర్యానీ 65. మరి ఇవాళ కూడా స్పెషల్ ఏంటో తెలుసా? ఏంటి ఇవాళ స్పెషల్? ఆనియన్ పొంగనాలు. అవును, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నీకు తెలుసా? ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇదే కదా, చెప్తా నాకు. చెప్పు. ఇదేమో శనగపిండి, బియ్య పిండి, ఉప్పు, ఎగ్, మజ్జిగ, ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, ఆయిల్. ఓకే, దాన్ని ఎలా చేయాలో మేమిద్దరం చెప్తాం. ముందుగా బౌల్ తీసుకొని. నువ్వే చెప్తున్నావు కదా. అవును, మేమిద్దరం అంటే నువ్వు వేసేసే నేను కలుపుతాను. ఓకే, డన్. మొత్తం వేసే. అది నెక్స్ట్. సో ముందుగా మనం ఇది అయిపోయిందా? శనగపిండి వేసుకుందాం. తర్వాత హాఫ్ ఆఫ్ బియ్య పిండి. ఓకే, వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో మనం ఉప్పు వేసుకుందాం. చాలు. సరే, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో మనం ఎగ్ బీట్ చేసుకుందాం. నేను చేస్తాను. ప్లీజ్, నాకు ఇష్టం. అడగబోతున్నాను. ప్లీజ్, నాకు ఇష్టం. అక్క ప్లీజ్, అక్క ప్లీజ్. అక్క చెల్లి, నీకోసమే సిస్టర్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకనే అరవకే, చచ్చిపోతారు అందరూ వాయిస్ ని. మళ్ళీ అక్క చెల్లి కొంచెం అక్క కూడా నచ్చి నేను కడతా. ఇందా పగలు కొట్టేసావు కదా, కింద పడిపోయింది. వద్దు, మళ్ళీ కింద పడితే. ఫోన్లో నీట్ గానే చేసి, కాకపోతే చేతికి అంటుంది. చూసారా అండి, ఇందాక నేను ఎగ్గు పళ్ళ కొడితే కింద పడిపోయింది. ఇప్పుడు మా అక్క కొడితే మంచిగా లోపలే పడిపోయింది. కుర్తుంది. ఎగ్కి నేనంటే ఇష్టం తెలుసు, ఎందుకంటే నేను ఎగ్స్ బాగా తింటాను కాబట్టి. నేనమ్మా, నువ్వు తినవు కదా ఎగ్స్, తిను. అందుకే బా అలా అలిగి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనము బటర్ మిల్క్ కొడతా. టిష్యూస్ మీద పెట్టవా స్పూన్? టిష్యూస్ మీద పెట్టవా స్పూన్? ఇంకా బటర్ మిల్క్ ఉంది. కలిపా. సో ఇలా కలుపుతూ ఉండు. సో నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిల్లీస్ వేసుకోవాలి. మొత్తం అయ్యాక బా చాలా పో. ఎక్కడికి వెళ్ళాను? పారిపో, వైజాగ్ వెళ్ళిపో. సారీ, నేను వెళ్ళాను. ఎందుకు? నచ్చదు నాకు. నా ప్రోగ్రామ్ ఉంది, నా ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను వెళ్తాను. స్కూల్కి అయితే వెళ్ళదు కానీ ఇలా వంటలు చేయడానికి వచ్చింది. మరి నాకు నా షో ఇంపార్టెంట్, నాకు షో అంటే చాలా ఇష్టం. సరే, ఇలా కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇలాగే నా మాట్లాడేది. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించాలి. అయిపోయింది. యోధతో అస్సలు మాట్లాడు. ఎందుకు? అక్క ఇలాగే నా మాట్లాడేది, నాకు అర్థం కాదు. అవును, చెప్తా. నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తా. మొత్తం నేనే ఇస్తా. నీకు కొంచెం కూడా ఇవ్వండి నేను. నెక్స్ట్ ఎపిసోడ్ రాక ఒక్కసారి వచ్చేది ఆనందం పడుతున్నా. రాక నా రోజు నువ్వు వెలిగిస్తావు కదా, అదంటే లేట్ గా వచ్చేది. సో మనం ఇలా
పాన్ పైన పెట్టుకున్న తర్వాత స్పూన్ ఇక్కడనే మంచి స్పూన్. ఇది కూడా మంచి ప్లీజ్ ప్లీజ్ నాకు అర్థం కాదు యోదా, అక్కని చేయమంటున్నావు నువ్వు చేసుకుంటున్నావు. నేను చేసుకుంటా. సరే మన ఏదైనా ఎందుకు ఇంత ఆయిల్ పోయొద్దు. మరి నేను ఎంత ట్రైనింగ్ ఇస్తే మాత్రం నువ్వు ఇలా చేస్తావా? ఎంతైనా నువ్వు గ్రేట్ కదక్క. ఇలా పొగిడేస్తే ఎలా అండి? నాకు అర్థం కాదు. అబ్బా పడిపోద్ది. ఎవరమ్మా నేను పొగిడారు ఇప్పుడు? నా ఆడియన్స్ పొగిడేశారు. థ్యాంక్ యూ. అక్క అక్క ఇది నువ్వే నాకు చాలా భయం వేస్తుంది. దీనికి మాత్రం అవసరం ఉంటా. యా ఒక స్పూన్ నువ్వు ఒక స్పూన్ నేను. నాకెందుకు పేపర్ చెప్పి అక్క ఒక స్పూన్ ఒక స్పూన్. సరే సరే అంటే టెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. సరే ఒక్కొక్క స్పూన్ తీసుకొని బావుల దగ్గర పెట్టుకుందామా అక్క? నీ చెయ్యక్క. ఓకే అక్క. ఇంకోటి ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇలా అన్నిటిని నింపేసుకుంటూ వెళ్ళిపోవాలి. నా చెయ్యి ఏంటి మీద పడ్డది. పడితే ఏమైంది? నువ్వు క్లీన్ చేస్తావా నా చెయ్యిని? సో అన్నిటిని నింపేసుకున్నాం కదా, కింద బాగా రోస్ట్ అయ్యాక దాన్ని టర్న్ చేసుకోవాలి. సో మా అక్క చెప్పింది విన్నారు కదా, ఇది వేడెక్కిన తర్వాత తినేటం. కింద రోస్ట్ అయిన తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత అప్పుడు తినాలి. ఓకే మేము ఆల్రెడీ రెండు వైపులు కాల్చుకున్నాము, వాటిని టర్న్ కూడా చేసేసుకున్నాము. నెక్స్ట్ ఆగు, గ్యాస్ పని చేయాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. డిషెస్ లో తీసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఆయిల్ ని పీల్చుకోవాలి కదా. ఇది ఎక్కడ పెట్టేస్తాము ప్లీజ్? నేను దా సోపు పెట్టుకో. అమ్మో కాలుతుంది. అమ్మో ఒరే అని నువ్వు చేసావా? అక్క సపోర్ట్ లేకుండా ఎవరేం చేయలేరు. ఎస్ అక్క అక్క ప్లీజ్ అక్క 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 అయిపోయింది. నేను అనేసాను. ఏం కాలే, జాగ్రత్త దాన్ని ఒత్తేసు. ఓకే దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకి వెళ్ళి సర్వింగ్ ప్లేట్ సర్వ్ చేసుకుందాం. అలా చెప్పు. పెట్టు పెట్టు. అమ్మా ఇలా పెట్టమ్మా, ఇలా తినాలి కదా మనం ఇడ్లీలు సారీ పొంగనాలు. ఎన్ని రోజులైంది యోదా నువ్వు డిశ్చార్జ్ అయ్యి? అంటే అర్థం కాలేదా? సరే మా వాళ్ళకి అర్థమైందిలే. ఇంకా అన్ని దీంట్లో ఇలా ఇరికిచ్చి 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 పెట్టేసింది మన యోదా. ఇప్పుడు మనం టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రాసెస్ చూసేయండి. ఆనియన్ పొంగనాలకి కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, ఎగ్, బటర్ మిల్క్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, నూనె. ఆనియన్ పొంగనాలు తయారు చేసే విధానం: ముందుగా బౌల్ తీసుకొని దానిలో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, ఎగ్ బీట్ చేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మజ్జిగ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ముందుగా రెడీ చేసిన మిశ్రమాన్ని పొంగనాల్లో వేసి కుక్ చేసుకోవాలి. ఇది 2 సైడ్లు కుక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే యమ్మీ యమ్మీ ఆనియన్ పొంగనాలు రెడీ. ఓకే ఇప్పుడు టెస్టింగ్ టైం. టేస్ట్ కరేంగే. ఫస్ట్ నువ్వు చేస్తావా? చెయ్యి. ఎంత ప్రేమగా మాడుతుంది సడన్ గా. అదే చాలా తినేస్తున్నాను. ఏంటి కలర్? నోరు వేస్తా మళ్ళీ. చాలా బాగుందా? అద్దరిపోయింది. నువ్వు తింటావా?
చాలా బాగుంది సూపర్ అక్క ఇవన్నీ నేనే వెళ్ళిపోతా వెళ్ళిపో నేను ఒక్కదా నా షో చేసుకుంటా చేసుకోపో సో మన యోధ ఫుడ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది కదా సో ఇదండి వాళ్ళ స్పెషల్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో సరికొత్త ఐటమ్ తో మేము చేస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్